వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకొని మూడు లవంగాలు 2 దాల్చిన చెక్క వేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి 1 కప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని ఆ కొబ్బరిలోకి కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీగా కొబ్బరి అన్నం రెడీ అయ్యింది. దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని న్యూ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.